హాయ్ అండి. ఆరెంజ్ కనకాంబరం చెట్టు చూడండి. ఈరోజు మా చెట్లు చూపిస్తాను మీకు. చూడండి, పులిచింత కూర, డిసెంబర్ పువ్వులు చూడండి ఎంత ఉందో. చెట్టు పెద్దగా ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంటాయి కదండి. చూడండి, చింత చెట్టు. మనం చింతపండు చేస్తాం కదా, వండేసినప్పుడు ఆ ఇంట్లో వేస్తే ఇక మొలుస్తుంది చింత చిగురు. చూడండి, నేరడబండి చెట్టు, మనీ ప్లాంట్. ఇది కూడా అన్నీ మొలుస్తాయి చూడండి. దొండ చెట్టు అంతా ఇండ్ల అంతా ఉంది చూడండి, పెద్దగా ఉంది దొండ చెట్టు. ఇక్కడ కూడా వచ్చినాయి చూడండి డిసెంబర్ పువ్వులు. 3 దగ్గరలో ఉందండి దొండ చెట్టు. ఇదేమో కామంచి చెట్టు అండి. కామంచి కాయలు అయితే చాలా వచ్చాయి. ఇది ఆకు పప్పు వండుకుంటారు, శనగపప్పు అలాగ వండుకోవచ్చు, పప్పులు వేసి కూడా రుబ్బి కూడా వండుకోవచ్చు. చాలా బాగుంటుంది కామంచి. ఇదేమో తెల్ల పచ్చలి కూర. చాలా ఉన్నాయండి. జామ చెట్టు, ఇది నాటలేదండి, ఇంట్లోనే ఉంది. అలాగే సీతాఫల చెట్టు చూడండి. ఇది స్వీట్ పొటాటో చెట్టు, మొత్తం పైకి వాకింది మొత్తం. తెల్ల బచ్చలి కూర అన్నీ మిక్స్ అయి ఉన్నాయి ఇందులోనే. నల్లేరు చూడండి, అంత నల్లేరు బచ్చలి కూర, స్వీట్ పొటాటో అంతా కలిసి పాకిపోయినాయి మొత్తం. బేబీ కనకాంబరం చూడండి, ఇక్కడ ఎలా ఉందో. పులిసింత కూర, ఇది బేబీ కనకాంబరం చూడండి. తెల్ల బచ్చలి కూర చాలా దగ్గరలో ఉంది. సరే అంతా ఎలా పాకిందో. ఇంకా నేను కొంచెం తీసేసాను కూడా. కరివేపాకు చెట్టు, పొప్పడి చెట్టు, జామ చెట్టు చూడండి. కుండీలోనే ఎంత పెద్దగా అయిందో. నాటిది ఇక ఇంట్లో పెట్టిన అట్లే కవరే కుండీలోకి వాకిపోయాయి అట్లు. ఇది వచ్చి పిల్లగానే రండి, షుగర్కి తింటారంట కదండి ఆకు. కామంచి చెట్టు చూడండి, గుత్తులుగా ఎలాగా కామంచి కాయలు. ఈ కాయలు తింటారు, ఆకు కూడా కూర వండుకుంటారు. చాలా బాగుంటాయి ఇవి, పుల్లగా తీపిగా. తెంపి మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి అన్ని చెట్లు బేబీ కనుక. ఇక్కడ కూడా చింత చెట్టు మంచిది చూడండి. గింజలు పడి తోటకూర పెద్దగా అయింది చూడండి. గింజలన్నీ వచ్చాయి వర్షానికి, అవే పడి మళ్ళీ మొలుస్తాయి చెట్లని. దొండ చెట్టు ఇక్కడ కూడా ఉంది. చూడండి దొండకాయలు కొన్ని తెంపాను మొన్న, ఇంకా కొన్ని ఉన్నాయి తెంపాలి. తెంపి అవి ఇవి కలిపి కూర వండాలి. ఎల్లో కలర్ చూడండి ఎన్ని దగ్గరలు ఉన్నాయో. ఇల్లు గాలి వస్తుంది, కాయలు కనిపిస్తున్నాయి.
రాలి కింద పడిపోతున్నాయి. గోరింటాకు బేబీ కనకాంబరం చూసారా, ఇక్కడ పూలు ఉన్నాయి. మల్లె చెట్టు పైన అంతా ఎండిపోయింది, ఇక్కడ మాత్రం పచ్చగానే ఉంది. దానిమ్మ చెట్టు, కొబ్బరికాయల చెట్టు, కొబ్బరికాయలు కాస్తాయి. హైబ్రిడ్ దానిమ్మ పప్పులో పెట్టా. అల్వేరా, మంచికాయలు పచ్చివి ఎలా ఉన్నాయో మాగి పచ్చివి అన్నీ ఇట్లా రెడ్గా అవుతాయండి. ఇట్లా ఉన్నాయి, మళ్ళీ రెడ్గా అయ్యి బ్లాక్ అవుతాయి. అన్నీ చూడండి ఎలా వస్తున్నాయి, మస్తు వస్తున్నాయి అసలు ఈ కాయ. ఇక చూడండి బ్లాక్ చాలా ఉన్నాయి. తెంపి మీకు చూపిస్తాను చూడండి. ముద్ద మందారం, జామ చెట్టు చూడండి, జామకాయలు. ఇది నాటి జామ చెట్టు పెద్దది, కాయలు రాలేదు ఇంకా. 5 years అవుతుంది పెట్టి టబ్బులో కాబట్టి కాయలు రాలేదు. ఇక్కడ కాయలు ఉన్నదేమో హైబ్రిడ్ చిన్నది తైమన్ జామ. మల్లె చెట్టు ఏమో పెద్దది రేషం చెట్టు అంటాము, మల్బెరీస్. ఇవ్వండి మా చిన్న టబ్బులలో పెంచుకున్న గార్డెన్. చూడండి కామంచికాయలు ఇలా ఉంటాయి. మక్కాక ఇగో ఇలా అవుతాయి. పండుగ అయ్యాక బ్లాక్ అవుతాయి. చూడండి ఎలా ఉన్నాయో, మీకు తిని చూపిస్తాను చూడండి. సరే, పుల్ల పుల్లగా తీతీగా ఉంటాయి. కొన్ని చెట్లకైతే పుల్ల తీతీగా ఉంటాయి, కొన్ని దాంట్లోకైతే తీయగానే ఉంటాయి. ఇందులో ఒక చెట్టు అయితే బాగా తీయగా ఉంటాయి, ఇవి తీయగానే ఉన్నాయి. చాలా బాగుంటాయండి. మెడిసినల్ ప్లాంట్ కదా, అన్ని రకాల తింటేనే మంచిదట కదా. అందుకే నేను మా కుండీలలో పెంచుకుంటున్నాను, తీయను, ఎప్పటికీ ఉంచుకుంటా. కొన్ని అయినా ఇగో తింటానండి అప్పుడప్పుడు, బాగుంటాయి ఫ్లేవరు. నచ్చితే మీరు కూడా పెంచుకోండి. పప్పు కూడా చాలా టేస్టీ ఉంటుందండి ఈ ఆకుతోటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ అండి.